హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ సర్క్యూట్. ఈరోజు గోల్డ్‌లో వచ్చిన ట్రేడ్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మీకేదన్నా వాల్యూ అడిషన్ జరిగితే గనక ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్‌కి. రైట్. సో, ఇక్కడ కీ లెవెల్స్ ముందుగా ఆహ్, మార్క్ చేయాల్సిందే అది. కీ లెవెల్ ఏంటనేది. ఇక్కడ కీ లెవెల్ ఏంటంటే ప్రీవియస్ డే హై. సో, ప్రీవియస్ డే హై ఎందుకు కీ లెవెల్ అంటే అక్కడ లాట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకే. సో, పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారు అంటే ఫర్ సపోజ్ ఈ ఏరియాలో ఎవరైతే సెల్ చేసిన వాళ్ళు ఉంటారో ఓవర్ నైట్‌లో వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు. అదొకటి. ప్లస్ ఎప్పుడైతే పీడీహెచ్ బ్రేక్‌ఔట్ అవుతదో అప్పుడు కూడా చాలామంది లాంగ్‌కి వెళ్తూ ఉంటారు. రైట్. చాలా ఆల్గోస్ అవన్నీ కూడా అలాగే డిజైన్ చేసి ఉంటాయి. సో, పీడీహెచ్ బ్రేక్ అయిన వెంటనే ఒక 5 మినిట్స్ క్లోజ్ అయిపోతే లాంగ్‌కి వెళ్ళిపోమని చెప్పి డిజైన్ చేసుకుంటారు. ఓకే. సో, లాట్ ఆఫ్ ఆల్గోస్ పీడీహెచ్ కింద, పీడీఎల్ కింద సో, ఈ కీ లెవెల్స్ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాయి. రైట్. సో, ఈ పీడీఎస్ దగ్గరికి ఎప్పుడైతే ఎళ్ళిందో అక్కడ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో, మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎప్పుడైతే ఉన్నారో మీకు లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ట్రాప్ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందునే యూజువల్‌గా లిక్విడిటీ పూల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీకు ట్రాప్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రాప్ జరిగితే రివర్సల్స్ జరుగుతాయి. రైట్. సో, ఈ ట్రాప్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెక్ చేద్దాం. సో, ఈ పీడీహెచ్ కన్నా ఫస్ట్ ప్రైస్ అనేది బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేసింది. సో, స్వింగ్ ఎక్కడుంది? ఇది స్వింగ్. రైట్. సో, నేను బేసికల్‌గా బ్రేక్‌ఔట్ ట్రేడర్ కాదు. నేను బేసికల్‌గా బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ట్రేడర్. సో, ఏదైనా బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. లేకపోతే నేను ట్రేడ్ తీసుకోను. ఓకే. సో, ఈ క్యాండిల్ చూసాక చాలామంది లాంగ్‌కి వెళ్తారు. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ కూడా బ్రేక్ అయింది కాబట్టని. సో, ఈ క్యాండిల్ చూసి ఈ క్యాండిల్‌లో సెల్లింగ్ జరిగింది. రైట్. అంటే ఈ క్యాండిల్‌లో సెల్లింగ్ జరిగింది కాబట్టే మీకు సెల్ క్యాండిల్ వచ్చింది. అంటే డౌన్ క్యాండిల్ వచ్చింది. రైట్. సో, యూజువల్‌గా వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? వాళ్ళ స్టాప్ లాస్‌లు దీనిపైన పెడతారు. ఆ క్యాండిల్ పైన పెడతారు. రైట్. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఈ అసలు వీళ్ళని ట్రాప్ చేశారు. ఓకే. ఈ బ్రేక్‌ఔట్ ట్రేడర్స్‌ని ట్రాప్ చేద్దామనే వీళ్ళొచ్చారు కదా! వీళ్ళ స్టాప్ లాస్‌లు కూడా తీసుకున్న క్యాండిల్ ఏదన్నా ఉంది అంటే ఇది. రైట్. అంటే వీడే మోసగాడంటే ఈ క్యాండిల్ మోసగాడికే మోసగాడు. రైట్. ఆహ్, 'సూపర్ స్టార్ కృష్ణ' గారి మూవీ ఉంటది కదా! 'మోసగాళ్ళకే మోసగాడు' అని చెప్పి ఆ విధంగా అనమాట. వీడిని మోసం చేద్దామని ట్రై చేశాడు. కానీ వీడి చేతిలో మోసపోయాడు. సో, ఇక్కడ ఫైనల్‌గా మోస్ట్ అగ్రెసివ్ క్యాండిల్ ఏదయ్యా అంటే ఈ క్యాండిల్. 635 క్యాండిల్ ఈస్ ద మోస్ట్ అగ్రెసివ్ క్యాండిల్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న స్టాప్ లాస్‌లన్నీ తీసుకుంది. 1, 2 ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, నేను ప్రైస్ యాక్షన్‌ని ఎలా రీడ్ చేస్తానంటే కౌంటింగ్ మెథడ్ ద్వారా రీడ్ చేస్తాను. అది ఇక్కడ చూపిస్తాను. రైట్. సో, ప్రైస్ ఇక్కడ మనం కొంచెం క్వాంటిటేటివ్‌గా క్వాంటిఫై చేద్దాం. ఎవరికి స్ట్రెంత్ ఎక్కువ ఉందని చెప్పి. సో, ప్రైస్ ఇక్కడ 4485 దగ్గర ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి. సారీ రైట్ సైడ్‌లో చూడండి. 4484.9 దగ్గర ఉంది ప్రైసు. సో, అక్కడి నుంచి ప్రైస్ ఇక్కడ దాకా వెళ్ళడానికి ఎక్కడి దాకా 4493 వరకు వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 35 మినిట్స్ పాటు టైం పట్టింది. రైట్. సో, 35 మినిట్స్ టైం పడితే మీకు ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది? సో, ఇక్కడ పట్టుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. రైట్. సో, మీకు అరౌండ్ 8.7 పాయింట్స్ 30 మినిట్స్ టైం పట్టింది. ఇక్కడి నుంచి ఇటు దాకా మూవ్ అవ్వడానికి. రైట్. సో, 30 మినిట్స్ ప్రైస్ యాక్షన్‌ని 35 మినిట్స్ ప్రైస్ యాక్షన్‌ని ఈ ఒక క్యాండిల్ ఎంగల్ఫింగ్ చేసేసింది. కదా! ఒక క్యాండిల్ ఎంగల్ఫింగ్ చేసింది. చూడండి ఈ క్యాండిల్ ఎక్కడి నుంచి దాకా ఉందో ఈ క్యాండిల్ హై నుంచి ఈ క్యాండిల్ లో వరకు నేను ఒక లైన్స్ వేశాను. హారిజాంటల్ లైన్స్. ఇక్కడున్న ప్రైస్ యాక్షన్ అంతా కూడా ఈ క్యాండిల్ ఎంగల్ఫింగ్ చేస్తుంది. అంటే ఈ క్యాండిల్‌కి స్ట్రెంత్ ఎక్కువ. ఈ క్యాండిల్‌లో స్మార్ట్ మనీ వాళ్ళున్నారు. స్మార్ట్ మనీ వాళ్ళు ఉంటేనే పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి. 1, 2 ఎక్కువ వాల్యూమ్స్ వస్తాయి. 3 లిక్విడిటీ జరుగుతది. ఎక్కడ లిక్విడిటీ షిఫ్ట్ జరిగింది? ఈ పైనున్న లిక్విడిటీ ఉంటుంది కదా! ఆ లిక్విడిటీని ఆ స్టాప్ లాస్‌లని ఈ క్యాండిల్ తీసుకుంది. ప్లస్ ఇదంతా స్ట్రాంగ్ క్లోజింగ్ కాదు. ఒక మోస్తరుగా క్లోజింగ్ ఇచ్చింది. ఇట్స్ ఓకే. నాట్ బ్యాడ్. ఓకే. సో, ఎవరైతే ఇది స్ట్రాంగ్ క్లోజింగ్ కాదు అని చెప్పి కన్విన్స్ కాలేకుండా ఉన్నారో, ఎప్పుడన్నా సరే మీకేదైనా డౌట్ ఉంటే గనక జస్ట్ స్విచ్ టు హైయర్ టైమ్ ఫ్రేమ్. సో, హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి చూడండి. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే ఏం జరిగింది ఇక్కడ? ఎంగల్ఫింగ్ జరిగింది. రైట్. ఇక్కడ ఈ క్యాండిల్ కంప్లీట్‌గా ఈ 2 క్యాండిల్స్‌ని ఎంగల్ఫింగ్ చేసేసింది. ఆ తర్వాత ఇక్కడన్నా సరే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే పీడీహెచ్ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్. పీడీహెచ్ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ చాలా మంచి మూవ్స్ ఇస్తూ ఉంటాయి యూజువల్‌గా. ఎందుకంటే ఇట్స్ ఎ లిక్విడిటీ పూల్ కాబట్టి. రైట్. సో, ఇందాక మీరు చూసారు కదా 15 మినిట్స్ క్యాండిల్. ఆ 15 మినిట్స్ క్యాండిల్ ఎలా వస్తుందంటే ఈ 3 క్యాండిల్స్ కలిపితే వస్తది. అంటే మీరు అరౌండ్ ఈ ఏరియాలో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. రైట్.
ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నా సరే దెర్ ఇస్ నథింగ్ రాంగ్, స్టాప్ లాస్ పైన పెడతారు. ఎందుకంటే ఈ స్టాప్ లాస్ సెక్యూర్డ్ స్టాప్ లాస్. ఎందుకంటే ఆల్రెడీ ట్రాప్ జరిగాక మీరు ఎంట్రీ తీసుకుంటున్నారు కాబట్టి, అంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుంటున్నారు కాబట్టి మీ స్టాప్ లాస్ కొట్టడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకటి. రెండు, మీరు స్మార్ట్ మనీతో పాటు ట్రేడ్ చేస్తూ ఉంటారు. అందుకని మీకు పెద్ద మూవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్లస్ మీ స్టాప్ లాస్ కొట్టే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. రైట్. సో ఇప్పుడు ఈ క్యాండిల్ని మనం అగ్రెసివ్ క్యాండిల్ అంటాం. ఎందుకంటే అది అరౌండ్ 30 నుంచి 35 మినిట్స్ ప్రైస్ యాక్షన్ని కవర్ చేస్తుంది విత్ ఇన్ 5 మినిట్స్లో. ఒకటి. రెండు, ఇక్కడ లిక్విడిటీ అనేది స్విప్ చేసింది. ఓకే. అండ్ దెన్ ఫాలోఅప్ ఇచ్చింది. ఫాలోఅప్ ఎక్కడ ఇచ్చింది? ఈ క్యాండిల్లోనే ఫాలోఅప్ వచ్చింది. ఎందుకంటే ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా పైదాకా వెళ్ళి మళ్ళీ కిందకి క్లోజ్ అయింది. రైట్. సో మీకు ఫాలోఅప్ వచ్చింది అదే క్యాండిల్లో. అదే క్యాండిల్లో మీకు లిక్విడిటీ స్విప్ జరిగింది. అండ్ మీకు వాల్యూమ్ రాలేదనుకుంటే కనుక ఈ 3 క్యాండిల్స్ని కలిపితే కనుక మీకు దట్ ఈస్ వన్ ఆఫ్ ద హయ్యర్ వాల్యూమ్ దిన్ ద గ్రీన్ క్యాండిల్స్. ఈ గ్రీన్ క్యాండిల్స్తో పోల్చుకుంటే ఈ రెడ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా కూడా ఉంది కాబట్టి మీకు అన్ని పారామీటర్స్ సెట్ అయినట్టే. ఒకవేళ మీరు 5 మినిట్స్లో చూడడం అలవాటు లేకపోతే కనుక యూ కెన్ స్విచ్ టు హయ్యర్ టైం ఫ్రేమ్. రైట్. సో నేనైతే ఈ విధంగా చెక్ చేస్తాను. అండ్ మీకు అడిషనల్ కాన్ఫిడెన్స్ రావాలి అనుకుంటే కనుక యూ కెన్ స్విచ్ ఆన్ ది కెమెరాలో. ఓకే. మన ఇండికేటర్లోకి వెళ్తే ఇక్కడ కెమెరాలో అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కెమెరాలో ఆప్షన్ మీరు ఎనేబుల్ చేస్తే కనుక ఇక్కడ ఒక రెడ్ జోన్ వస్తుంది, ఇక్కడ సెల్ జోన్ వస్తుంది. అంటే ఈ రెడ్ జోన్ అనేది సెల్, ఈ గ్రీన్ అనేది ఇట్స్ ఎ బై జోన్ అనమాట. లెట్ మీ స్విచ్ ఆన్ ది కెమెరాలో. ఎస్. ఓకే. సో ఎప్పుడైనా సరే ఈ కెమెరాల జోన్లోకి వెళ్ళిన వెంటనే సెల్ చేయాలంటే కాదు, అక్కడికి వెళ్ళి ట్రాప్ ఏదైనా జరిగితే అప్పుడు సెల్ చేయొచ్చు. యూజువల్గా స్మార్ట్ మనీ వాళ్ళు కూడా అదే లెవెల్స్ యూస్ చేస్తూ ఉంటారు. రైట్. సో యూజువల్గా అక్కడికి వెళ్ళినప్పుడల్లా సరే మీకు రివర్సల్స్ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా స్వింగ్ హై. ఈ స్వింగ్ హై కన్నా పైకి వెళ్ళి కిందకి వచ్చింది కదా. సో ఇది అగ్రెసివ్ క్యాండిల్. ఇది అగ్రెసివ్ క్యాండిల్ ఎందుకన్నానంటే ఈ పైకి వెళ్తే మీకు లిక్విడ్ షిఫ్ట్ చేస్తుంది, ప్లస్ ఈ 2 క్యాండిల్స్ కలిపితే మీకు 15 మినిట్స్లో ఒక పిన్ బార్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కాకపోయినా సరే మీకు ఇక్కడ ఎఫ్ఈజీ వచ్చింది. ఈ ఎఫ్ఈజీలో అయినా సరే మీ ఎంట్రీ తీసుకోవచ్చు దీనిపైన స్టాప్ లాస్ పెట్టండి. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్ ట్రేడ్. రైట్. సో కెమెరాలో చూడండి, ఒకవేళ మీకు కెమెరాల గురించి ఐడియా లేకపోతే కనుక నా పాత ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కెమెరాల గురించి, అవి చూసినా సరే మీకు ఐడియాలు వస్తాయి. రైట్. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ క్యాండిల్లో ఇట్స్ అ ట్రాప్ క్యాండిల్. ఎందుకు ట్రాప్ అయిందంటే ప్రీవియస్ క్యాండిల్ దగ్గర లిక్విడ్ షిఫ్ట్ చేసింది. ఇది ప్రీవియస్ క్యాండిల్ మాత్రమే కాదు, ఈ క్యాండిలే చాలా స్టాప్ లాస్లు తీసుకుంది కదా. అంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయినప్పుడు స్టాప్ లాస్ తీసుకుంది, దాని స్టాప్ లాస్ ఇది తీసుకుంది. సో ఈ క్యాండిల్ బేసికల్గా 635 క్యాండిల్ మోసగాళ్ళగా అనమాట. రైట్. సో ఎప్పుడైనా పీడిహెచ్ దగ్గర బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే ఇట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ ట్రేడ్. ఓకే. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ, బై.